వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. మనం ఇప్పుడు సున్నాల సంఖ్య అంటే లబ్ధం చివరనందు సున్నాల సంఖ్యకి సంబంధించి ఇప్పటి వరకు మనం క్లాస్ 1, క్లాస్ 2 అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే క్లాస్ 1, క్లాస్ 2 చూడకపోతే వాటిని చూసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాస్ 3 వీడియోని మీరు చూడండి. సో ఎందుకంటే మీరు ఎప్పుడైతే బేసిక్స్ అనేవి మీకు బాగా అర్థమవుతాయో సో అప్పుడే వీటికి సంబంధించి ఇవనే కాదు ఏ కాన్సెప్ట్ అయినా సరే బేసిక్స్ అనేవి అర్థమైనప్పుడే ఎటువంటి క్వశ్చన్ అయినా సరే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పార్ట్ 1, పార్ట్ 2ని కంప్లీట్ చేసుకొని అప్పుడు మీరు ఈ వీడియోని చూడండి. సో మన సున్నాల సంఖ్యకి సంబంధించి ఇప్పటి వరకు మనం 16 ప్రశ్నలు అనేవి చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం 17వ ప్రశ్న నుండి చూద్దాం. దీంట్లో 17వ ప్రశ్న చూసినట్లయితే 101 ఫ్యాక్టోరియల్ మైనస్ 100 ఫ్యాక్టోరియల్లో చివరి ప్రాముఖ్యత గల శూన్యేతర అంకె తర్వాత వచ్చే సున్నాల సంఖ్య ఎంత? అంటే వీటి నందు వచ్చే సున్నాల సంఖ్య ఎంత అని, అంటే లబ్ధం చివరి నందు వచ్చే సున్నాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో మీకు ఒక పాయింట్ ఇక్కడ అర్థం అవ్వాలి అంటే ఇక్కడ చూసినట్లయితే 101 ఫ్యాక్టోరియల్ అన్నాడు. అసలు 101 ఫ్యాక్టోరియల్ అంటే మనం ఏ విధంగా రాస్తాం? సో 101 ఇంటూ 100 100 ఇంటూ 99 ఇంటూ 98 ఇంటూ ఈ విధంగా ఎక్కడి వరకు రాస్తాం? సో 2 ఇంటూ 1 అంటే 1 వరకు రాస్తాం. అదే కదా ఫ్యాక్టోరియల్ అంటే. సో 100 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? సో 100 ఫ్యాక్టోరియల్ అంటే 100 ఇంటూ 99 ఇంటూ 98 ఇంటూ 97 ఇంటూ సో ఈ విధంగా మనకి 2 ఇంటూ 1 అంటే 1 వరకు రాస్తాం. అదే కదా అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? ఇదే కదా. సో అంటే ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే 101 ఫ్యాక్టోరియల్లో ఈ 101ని పక్కన పెట్టి ఈ 100 నుంచి మీరు గమనించినట్లయితే సో ఇదంతా కూడా ఇక్కడ నుండి ఇదంతా కూడా మనం 100 ఫ్యాక్టోరియల్ అనుకోవచ్చు కదా. ఇక్కడ నుండి విలువ మొత్తాన్ని కూడా మనం 100 ఫ్యాక్టోరియల్గా అనుకోవచ్చు కదా. సో ఇక్కడ 100 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 100 ఫ్యాక్టోరియల్ అనేవి కామన్గా ఉన్నాయి. అంటే 101 ఫ్యాక్టోరియల్లో 100 ఫ్యాక్టోరియల్ అనేది కామన్గా ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో 101 ఫ్యాక్టోరియల్, ఒకసారి ఆగండి, 101 ఫ్యాక్టోరియల్ అంటే సో 101 ఫ్యాక్టోరియల్ మైనస్ వాడిచ్చింది ఏంటి? 100 ఫ్యాక్టోరియల్. 101 ఫ్యాక్టోరియల్ 100 ఫ్యాక్టోరియల్ అంటే సో 101 ఫ్యాక్టోరియల్లో 100 ఫ్యాక్టోరియల్ అనేది ఉంది. 100 ఫ్యాక్టోరియల్లో 100 ఫ్యాక్టోరియల్ అని ఉంది. నేనేం చేస్తున్నానంటే ఈ రెండిట్లో 100 ఫ్యాక్టోరియల్ అనేది కామన్గా ఉంది కాబట్టి సో నేనేం చేస్తున్నానంటే 100 ఫ్యాక్టోరియల్ని కామన్ తీస్తున్నాను. సో 100 ఫ్యాక్టోరియల్ని కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏముంటుంది? 101 ఫ్యాక్టోరియల్ నుండి 100 ఫ్యాక్టోరియల్ని కామన్ తీస్తే ఇంకెంత మిగులుతుంది? ఇక్కడ 101 అనేది మిగులుతుంది. సో మైనస్ ఇక్కడ 100 ఫ్యాక్టోరియల్ అనేది కామన్ తీస్తే మొత్తాన్ని కామన్ తీసినప్పుడు ఏముంటుంది? ఏదైనా 1 అనేది ఉంటుంది. అంటే వాడిచ్చిన లెక్క నేను ఈ విధంగా తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏం మిగిలింది? 100 ఫ్యాక్టోరియల్ ఇంటూ 101 మైనస్ 1 అంటే 100. 100 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1గా తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఒక లబ్ధంలో 5లు కానీ 2లు కానీ చూసుకున్నప్పుడు ఏవైతే తక్కువగా ఉంటాయో సో అన్ని సున్నాలు ఉన్నట్టు కదా. అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టోరియల్లో కానీ సహజ సంఖ్యల్లో కానీ సరి సంఖ్యల్లో కానీ ఏవి ఎక్కువగా ఉంటాయి? 2లు అనేవి ఎక్కువగా ఉంటాయి, 5లు అనేవి తక్కువగా ఉంటాయి అన్న విషయం మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఈ 100 ఫ్యాక్టోరియల్లో 5లు ఎన్ని ఉన్నాయి, ఈ 100లో 5లు ఎన్ని ఉన్నాయో తెలిస్తే సరిపోతుందిగా. ఒక లబ్ధంలో 5లు 2 ఉన్నప్పుడు ఏవి తక్కువగా ఉన్నాయో అవి తీసుకుంటాం. అంటే ఇప్పుడు 5లు అనేవి తక్కువగా ఉంటాయని తెలుసు కాబట్టి 5లు ఎన్ని ఉన్నాయో తెలిస్తే మనకి అన్ని సున్నాలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. సో ఇది మనకి కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు 100 ఫ్యాక్టోరియల్లో 5లు అనేవి ఎన్ని ఉన్నాయో మనకి ఎలా తెలుస్తుంది? నేను n ఫ్యాక్టోరియల్ నందు ప్రధాన సంఖ్యలు ఇన్ని అనే పాయింట్లో నేను అనే కాన్సెప్ట్లో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా మనకి ఈ సున్నాల సంఖ్య అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు కూడా సో మనకి 5లు ఎన్ని ఉన్నాయి, 2లు ఎన్ని ఉన్నాయి అనేవి ఏ విధంగా తెలుసుకోవాలి ఫ్యాక్టోరియల్లో అనే పాయింట్ కూడా చెప్పాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే 100 ఫ్యాక్టోరియల్ అంటే 100 ఫ్యాక్టోరియల్లో 5లు ఎన్ని ఉన్నాయంటే ఏం చేయాలి? 5తో భాగించాలి. 5 20లు ఎంత? 100. అంటే మళ్ళీ ఇప్పుడు ఈ 20ని మళ్ళీ 5తో భాగించాలి. సో అంటే ఈ 100 ఫ్యాక్టోరియల్ ఏం చేసాం? 5తో భాగించినప్పుడు 20 వచ్చింది. ఈ 20ని మళ్ళీ 5తో భాగిస్తే ఏమొస్తుంది అంటే మనకి 5 4 20 అంటే 4 వస్తుంది. 4/5 అంటే ఇప్పుడు ఈ 5 కంటే ఇక్కడ వచ్చిన విలువ తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ వరకే మనం ఈ విధంగా చేస్తాం.
అంటే ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని 5లు ఉన్నాయంటే ఏం చెప్పాలి, ఈ 20 + 4ని కలపాలి. ఎంత అవుతుంది, 24 అవుతుంది. అంటే 100 ఫ్యాక్టోరియల్లో ఎన్ని 5లు ఉంటాయంటే, ఈ 100 ఫ్యాక్టోరియల్లో ఎన్ని 5లు ఉన్నాయంటే 24 5లు ఉన్నాయి. ప్లస్ అదేవిధంగా ఈ 100లో ఎన్ని 5లు ఉంటాయి, 2 5లు అనేవి ఉంటాయి. అంటే 2 5లు ఉంటాయి. సో మొత్తం ఎన్ని 5లు అంటే 26 5లు ఉన్నాయి. మొత్తం 26 5లు ఉన్నాయి. అంటే ఎన్ని సున్నాలు ఉన్నట్టు, 26 సున్నాలు ఉన్నట్టు. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 18వ క్వశ్చన్. సో 3 పవర్ 123 మైనస్ 3 పవర్ 122 మైనస్ 3 పవర్ 121 ఇంటూ 2 పవర్ 121 మైనస్ 2 పవర్ 120 మైనస్ 2 పవర్ 119 లబ్ధంలో సున్నాల సంఖ్య ఎంత, లబ్ధంలో సున్నాల సంఖ్య. సో ఈ మోడల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ సో భూములు అనేవి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా అన్నిట్లో కూడా భూములు సమానంగా ఉన్నాయి. నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ 3 పవర్ 123 అంటే అర్థం ఏంటి, 3 అనేది 3 పవర్ 123 అంటే అర్థం ఏంటి, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ ఈ విధంగా 3 ఇంటూ 3 ఈ విధంగా ఎన్ని 3లు ఉన్నట్టు, 123 ఉన్నాయని అర్థం అనమాట. 3లు అనేవి ఎన్ని ఉన్నట్టు ఈ విధంగా. సో లబ్ధం లాగా ఎన్ని 3లు ఉన్నాయంటే 123 3లు ఉన్నాయని అర్థం. సో మనకి ఆ పాయింట్ అనేది అర్థం అవ్వాలి. సో ఇప్పుడు అంటే ఇక్కడ ఎన్ని ఉన్నట్టు, ఈ విధంగా లబ్ధం లాగా ఎన్ని 3లు ఉన్నాయంటే 122 3లు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ 121 3లు అనేవి ఉన్నాయి. అంటే మనకి సో వీటన్నిటిలో కూడా కామన్గా ఉండే విలువ నేను తీస్తున్నాను. అంటే ఇక్కడ 3 పవర్ 121 అనేది అన్నిట్లో కామన్గా ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే నేను ఇక్కడ 3 పవర్ 121ని కామన్ తీశాను. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది, సో 3 పవర్ 123 నుండి 121 కామన్ తీశానంటే ఇంకా 2 ఉంటుంది. అంటే 3 స్క్వేర్ అనేది ఉంటుంది. మైనస్ 3 పవర్ 121 అంటే 3 పవర్ 121ని తీసినప్పుడు మనకి ఎంత ఉంటుంది అంటే ఇంకా 1 అనేది ఉంటుంది. సో 3 పవర్ 1 అనేది ఉంటుంది. అంటే ఇంకెంత మిగులుతుంది, ఇక్కడ చూసుకున్నట్లయితే 3 పవర్ 121 మొత్తాన్ని కామన్ తీసినప్పుడు మనకి ఏమవుతుంది, అక్కడ 1 అనేది ఉంటుంది. అంటే 1 అనేది ఉంటుంది. సో ఇంటూ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే సో 2 పవర్ 121 2 పవర్ 120 2 పవర్ 119 అంటే వీటన్నిటిలో కామన్గా ఎంత ఉండొచ్చు, 2 పవర్ 119 అనేది అన్నిట్లో కామన్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నానంటే 2 పవర్ 119 కామన్ తీసాను. సో కామన్ తీస్తే ఏం మిగులుతుంది అంటే 121 నుండి 119 తీస్తే ఇంకా 2 ఉంటుంది. అంటే 2 స్క్వేర్ మైనస్ సో 120 నుండి 19 తీస్తే 2 పవర్ 1 మైనస్ ఇక్కడ మొత్తాన్ని కామన్ తీసాం కాబట్టి 1 అనేది ఉంటుంది. మొత్తాన్ని కామన్ తీస్తే 1 ఉంటుంది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ 3 పవర్ 121 ఇంటూ సో 3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 9 సో -3 -1 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది అంటే 4 అవుతుంది. 9లో నుంచి 4 తీసివేస్తే 5 అనేది ఉంటుంది. 5 ఇంటూ సో ఇక్కడ ఎంత ఉంది 2 పవర్ 119 ఇంటూ సో ఇక్కడ 2 స్క్వేర్ ఎంత అంటే 4 -2 -1 అంటే 2 మైనస్ ఉన్నప్పుడు వాటిని కలుపుకుంటాం. సో పెద్ద వాల్యూ 2కు ఉంది కాబట్టి అది కూడా మైనస్ అవుతుంది. అంటే -2 -1 అంటే -3 అవుతుంది. సో 4లో నుంచి 3 తీసేస్తే 1 అంటే 1. సో ఇప్పుడు వాడిచ్చిన లెక్క నేను ఈ విధంగా తీసుకున్నాను. అంటే ఇదంతా కూడా ఒక లబ్ధం లాగా వచ్చింది కదా. సో మనకి 3 పవర్ 121 అంటే 3లు అనేవి ఎన్ని ఉన్నట్లు లబ్ధంలో 121 ఉన్నట్టు. అంటే మనకి 3లతో అవసరం ఉంటుందా, ఉండదు. అంటే 3తో మనకి పని లేదు. సో 3తో మనకి పని లేదు. సో మనకు కావాల్సింది 5లు 2లే కావాలి. ఆ రెండిట్లో ఏవి తక్కువగా ఉన్నాయో అవి కావాలి. ఇక్కడ 5లు అనేవి ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. 2లు అనేవి ఎన్ని ఉన్నాయి, 2 పవర్ 119 అంటే 2 అనేవి 119 2లు అనేవి ఉన్నాయని అర్థం. అంటే 5లు అనేవి ఎన్ని ఉన్నాయి, 5లే కదా తక్కువ ఉంటాం. 5లు అనేది ఎన్ని ఉన్నాయి, 1 5 మాత్రమే ఉంది. అంటే 1 5 మాత్రమే ఉంది అంటే మనకి ఎన్ని సున్నాలు ఉన్నట్టు, 1 సున్నా మాత్రమే ఉన్నట్టు. ఎన్ని సున్నాలు ఉన్నాయంటే ఈ లబ్ధంలో మనకి 1 సున్నాయే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ 8 పవర్ 123 8 పవర్ 122 8 పవర్ 121 బ్రాకెట్ 3 పవర్ 223 మైనస్ 3 పవర్ 222 మైనస్ 3 పవర్ 221 లబ్ధంలో సున్నాల సంఖ్య ఎంత. సో సున్నాల సంఖ్య ఎంత. సో మళ్ళీ ఇక్కడ కూడా భూములు అనేవి ఈ బ్రాకెట్లో చూసుకుంటే భూములన్నీ కూడా సమానంగా ఉన్నాయి.
అంటే భూములన్నీ కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే పవర్స్ అనేవి కామన్ తీస్తున్నాను. వీటన్నిటిలో తక్కువగా ఏ విలువ అయితే ఉందో దాన్ని మనం కామన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 8 పవర్ 121ని కామన్ తీశాను. కామన్ తీస్తే ఎంత ఉంటుంది? 8 పవర్ 123 నుండి 121 తీసేస్తే 8 స్క్వేర్ మైనస్ 8 పవర్ 121 నుండి 122 నుండి 21 తీస్తే 8 పవర్ 1. ఈ మొత్తాన్ని కూడా కామన్ తీసాం కాబట్టి 1 అనేది ఉంటుంది. ఇంటూ ఇక్కడ కూడా మూడులన్నీ కూడా కామన్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని కామన్గా ఉండే పవర్ని కామన్ తీద్దాం. అంటే ఇక్కడ 3 పవర్ 221 అనేది మూడిట్లో కామన్గా ఉంటుంది కాబట్టి దాన్ని కామన్ తీసాను. 323 నుండి 221 తీసేస్తే ఎంత ఉంటుంది? 3 స్క్వేర్ అనేది ఉంటుంది. మైనస్ ఇక్కడ 3 పవర్ 1 వస్తుంది. ఇక్కడ కూడా మనకి 1 అనేది వస్తుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది. 8 స్క్వేర్ అంటే ఏమవుతుంది? చూసుకున్నట్లయితే 8 పవర్ 121 ఇంటూ 8 స్క్వేర్ ఎంత అవుతుంది? 64 అవుతుంది. మైనస్ సో మనకి 8 మైనస్ 8 మైనస్ 1 అంటే -9. అంటే 64 నుండి 9 తీసివేస్తే 55 అనేది వస్తుంది. అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 55 అనేది వస్తుంది. ఇంటూ సో ఇక్కడ 3 పవర్ 221 ఇంటూ 3 స్క్వేర్ అంటే ఎంత? అంటే 9 మైనస్ -3 -1 అంటే -4 అంటే ఇక్కడ 5 అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ లబ్ధంలో 5 అనేది ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏంటి? మనకి 5లు లేదా 2లు అనేవి రెండిట్లో ఏవి తక్కువగా ఉన్నాయో కావాలి. ఈ లబ్ధంలో చూసుకున్నట్లయితే మనకి 8 పవర్ 121 అంటే 8లో మనకి ఎన్ని 2లు ఉంటాయి? సో 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 3 2లు అనేవి 8లో ఉంటాయి. అంటే సో ఒక్కొక్క 2 వచ్చి 121 సార్లు అంటే మనకి 2లు అనేవి ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు 5లు ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి. సో 5లే కదా తక్కువగా ఉంది. ఇక్కడ ఒక 5 అనేది ఉంటుంది. ఇక్కడ 55లో 11 ఇంటూ 5 అంటే ఇక్కడ ఒక 5 అనేది ఉంటుంది. అంటే ఎన్ని 5లు ఉన్నాయి మనకి? సో 2 5లు అనేవి ఉన్నాయి. అంటే ఎన్ని సున్నాలు ఉన్నట్టు? 2 సున్నాలు అనేవి ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 1 పవర్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 పవర్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 పవర్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 పవర్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 పవర్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ విధంగా 100 పవర్ సో ఈ విధంగా 10 పవర్ 10 ఫ్యాక్టోరియల్ లబ్ధంలో సున్నాల సంఖ్య ఎంత? సున్నాల సంఖ్య అనేది ఎంత? సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 1 2 3 ఈ విధంగా 10 వరకు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సహజ సంఖ్యలు కదా. ఈ సహజ సంఖ్యల్లో ఏవి ఎక్కువగా ఉంటాయి? మనకి ఎప్పుడు కూడా ఏవి ఎక్కువగా ఉంటాయి? సో 2లు అనేవి ఎక్కువగా ఉంటాయని మనకు తెలుసు. అంటే మనకు కావాల్సింది ఏంటి? 5లు ఇచ్చే సంఖ్యలు ఏంటో తెలిస్తే సరిపోతుంది. అంటే ఈ ఇక్కడ ఈ సహజ సంఖ్యల్లో 5లు ఇచ్చే విలువలు ఏంటి అంటే 5లు ఇచ్చే విలువ ఏంటి? సో ఇక్కడ ఒక 5 ఉంది అంటే 5 ఉంది ఇంటూ 10లో కూడా ఒక 5 ఉంటుంది కదా, అంతే కదా. 5 మరియు 10లో మాత్రమే 5ని ఇస్తున్నాయి. 10లో కూడా ఒక 5 ఉంటుంది అంటే 5 రోళ్ళు 10 కాబట్టి ఇక్కడ ఒక 5 ఉంటుంది. సో ఇది 5 ఉంటుంది. అంటే ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ఎంత అంటే 5 పవర్ 5 ఫ్యాక్టోరియల్ 10 పవర్ 10 ఫ్యాక్టోరియల్ 10 పవర్ 10 ఫ్యాక్టోరియల్. అంటే ఇక్కడ 5 పవర్ 5 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి? 5లు అనేవి ఎన్ని ఉన్నట్టు? ఇక్కడ 5 యొక్క పవర్ అనేది 2 ఉంటే సో ఇప్పుడు 5 యొక్క పవర్ అనేది 2 ఉంటే మనకి ఎన్ని 5లు ఉన్నట్టు? ఇక్కడ 2 5లు ఉన్నాయి అన్నాం. సో 5 పవర్ 10 ఉంటే ఎంత అంటే 10 5లు ఉన్నాయని, 5లు అనేవి ఎన్ని ఉన్నట్టు? ఇక్కడ 10 5లు ఉన్నాయని అర్థం అనమాట. అంటే ఈ లబ్ధంలో ఇప్పుడు ఎన్ని 5లు ఉన్నాయంటే అర్థం ఏంటి? 5 ఫ్యాక్టోరియల్ యొక్క విలువ ఎంతైతే ఉంటుందో ఇక్కడ అన్ని 5లు ఉన్నట్టు. ఇక్కడ 5 యొక్క 10 ఫ్యాక్టోరియల్ విలువ ఎంతైతే ఉంటుందో అన్ని 5లు ఉన్నట్టు. సో ఒకసారి గమనించినట్లయితే 5 ఫ్యాక్టోరియల్ విలువ అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాక్టోరియల్స్ అనేవి ఒక 7 వరకు అయితే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. సో 5 ఫ్యాక్టోరియల్ విలువ ఎంత? 120. 5 ఫ్యాక్టోరియల్ యొక్క విలువ ఎంత మనకి? 120 అని మనకి తెలుసు. అంటే 5 పవర్ 120 ఇంటూ 5 పవర్ 110 ఫ్యాక్టోరియల్ అని అర్థం అనమాట. అంటే ఇక్కడ ఇప్పుడు మీరు గమనించినట్లయితే 5 యొక్క ఫ్యాక్టోరియల్ ఎంత ఉంది? 5 యొక్క పవర్ ఎంత ఉంది? 120 ఉంది. అంటే ఎన్ని 5లు ఉన్నట్టు? ఇక్కడ 125 ఉన్నట్టు. ప్లస్ ఇప్పుడు 5 యొక్క పవర్లో ఎంత ఉంది? 10 ఫ్యాక్టోరియల్ ఉంది. సో ఇప్పుడు మీరు 10 ఫ్యాక్టోరియల్ యొక్క విలువ అనేది గుర్తుపెట్టుకోవడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఆప్షన్లో ఏ విధంగా ఇస్తాడు అంటే ఫ్యాక్టోరియల్కి సంబంధించి మీకు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఆన్సర్ ఏమని పెట్టాలి అంటే 5 పవర్ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 10 ఫ్యాక్టోరియల్ అని పెట్టాలి. సో ఇన్ని 5లు అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 120.
సో మనకి 10 ఫ్యాక్టోరియల్ విలువను మనం గుర్తుపట్టలేము కాబట్టి అదంతా క్యాలిక్యులేషన్ టైం పడుతుంది కాబట్టి ఆప్షన్లో మీకు ఖచ్చితంగా 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 10 ఫ్యాక్టోరియల్ అనే ఆన్సర్ ఉంటుంది. ఆన్సర్ ఎంత అంటే ఏం చెప్పాలి, 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 10 ఫ్యాక్టోరియల్గా చెప్పాలి. సో మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఫ్యాక్టోరియల్ విలువ అనేది మార్చి మీకు ఏంటి అనేది చెప్పడం జరిగింది. అంటే మన ఆన్సర్ ఏంటి ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 10 ఫ్యాక్టోరియల్ విలువ. సో ఈ రెండింటిని కలిపితే ఎంత వాల్యూ అయితే వస్తుందో అన్ని 5లు ఉన్నట్టు, అంటే అన్ని సున్నాలు ఉన్నాయని అర్థం అనమాట. అన్ని సున్నాలు ఉన్నాయని అర్థం అనమాట. సో మన ఆన్సర్ ఏంటి 5 ఫ్యాక్టోరియల్ ప్లస్ 10 ఫ్యాక్టోరియల్ అని మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 1 power 1 into 2 power 2 into 3 power 3 into 4 power 4 into సో 99 పవర్ 99 ఇంటూ 100 పవర్ 100 లబ్ధం చివరి నందు సున్నాల సంఖ్య. సో మనకి ఈ మోడల్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మోడల్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఇవన్నీ కూడా 1 2 3 4 5 ఇవన్నీ కూడా ఏంటి సహజ సంఖ్యలు. అంటే సహజ సంఖ్యల్లో 5లు అనేవి తక్కువగా ఉంటాయని మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటి, 5లు గమనించాలి. అంటే 5లు ఇచ్చే సంఖ్యలను మనం గుర్తుపట్టాలి. 5లు ఇచ్చే సంఖ్యలను మనం తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు చూస్తే సహజ సంఖ్యలో 100 లోపు 5 ఇచ్చే సంఖ్యలు ఏంటో చూస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఏంటి 5, సో 5 ఇంటూ 10 ఇంటూ 15 ఇంటూ 20 ఇంటూ సో 25 ఇంటూ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా 50 ఇంటూ 75 ఇంటూ సో 75 ఇంటూ 95 ఇంటూ 100 ఇంటూ సో ఈ విధంగా 100 వరకు ఈ విధంగా 5లు ఇచ్చే సంఖ్యలన్నీ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ 5 పవర్లు ఎంత ఉంది, సో 5 ఉంది. 10 పవర్లో ఎంత ఉంది మనకి 10 అనేది ఉంటుంది. 15 పవర్లో 15 ఉంటుంది. 20 పవర్లో 20, 25 పవర్లో 25, 50 పవర్లో 50. సో 75 యొక్క పవర్ ఎంత 75, 100 పవర్ ఎంత అంటే 100. సో ఈ విధంగా మనకి వాడు ఇచ్చిన క్వశ్చన్ని ఈ విధంగా తీసుకున్నాం. ఎందుకు 5లు ఇచ్చే సంఖ్యలన్నింటినీ నేను తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా కనిపెట్టాలి. అంటే 5 పవర్ 5 అంటే ఇక్కడ 5లు అనేవి ఎన్ని ఉన్నట్టు, సో 5 పవర్ 5 అంటే ఇక్కడ 5లు అనేవి ఎన్ని ఉన్నట్టు 5 5లు ఉన్నట్టు. ప్లస్ 10 పవర్ 10 అంటే 10లో ఎన్ని 5లు ఉంటాయి 5 2 10 అంటే ఒక 5 ఉంటుంది. అంటే 5 పవర్ 10 అంటే 10 5లు ఉన్నట్టు, ఇక్కడ 10 5లు ఉన్నట్టు. ప్లస్ సో 15 పవర్ 15 అంటే 15లో 5లు అనేవి ఎన్ని ఉంటాయి 5 ఇంటూ 3 అంటే ఒక 5 ఉంటుంది. అంటే 5 పవర్ 15 అంటే 15 5లు ఉన్నట్టు. ప్లస్ 20 పవర్ 20 అంటే 20లో ఎన్ని 5లు ఉంటాయి ఒక 5 ఉంటుంది. అంటే 20. సో ఏంటంటే ఒక 5 ఉంటుంది కాబట్టి 5 పవర్ 20 అంటే 20. ప్లస్ 25లో చూసుకుంటే ఎన్ని 5లు ఉంటాయి 5 5లు 25 అంటే 2 5లు ఉంటాయి. అంటే 2 5లు ఉన్నాయంటే పవర్లో 25 ఉందంటే ఎన్ని 5లు ఉన్నట్టు ఇక్కడ. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే 25 పవర్ 25 అంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మనం 5 ఇంటూ 5గా రాసాం కదా. అంటే పవర్ అనేది రెండింటికి వర్తిస్తుంది. అంటే 25 పవర్ 25 పవర్ 25 అంటే రెండింటికి వర్తిస్తుంది అని అర్థం అనమాట. సో ఈ పాయింట్స్ కూడా మనం క్లాస్ 1లో క్లియర్గా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, భూములు సమానంగా ఉంటే ఘాతాలను కలుపుకోవచ్చు. అంటే ఇక్కడ మొత్తం సో ఎన్ని 5లు ఉన్నట్టు అంటే 55లు ఉన్నట్టు. అంటే 55లు ఉన్నట్టు అంటే 5 పవర్ 50గా దీన్ని రాయవచ్చు. అంటే ఎన్ని 5లు ఉన్నాయంటే ఇక్కడ 55లు ఉన్నట్టు. సో కానీ నేను ఏం చేస్తున్నానంటే ఒక 5 పవర్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా నేను ఒక 5నే తీసుకుంటూ వచ్చాను. కాబట్టి ఇప్పుడు కూడా 25లో కూడా ఒక 5 పవర్ను మాత్రమే తీసుకున్నాను. ఇంకొక 5 పవర్ని అంటే 5 పవర్ ఎంత ఉంది 25 ఉంది. అంటే ఇంకొక 25 5ల్ని మళ్ళీ కలుపుతాను. ఇంకా 25 5ల్ని ఏం చేస్తాను అంటే మళ్ళీ కలుపుతాను. ప్రస్తుతానికైతే అన్నిట్లో నేను ఒక 5లో ఎంతైతే పవర్ ఉంటుందో ఆ పవర్ని తీసుకుంటాను కాబట్టి సో 25 తీసుకుంటాను. 20 ప్లస్ 25 ఈ విధంగా మనకి సో ఈ విధంగా 50లో ఎన్ని 5లు ఉంటాయి 50లో కూడా మనకి 2 5లు అనేవి ఉంటాయి అనమాట. 50లో 2 5లు ఉంటాయి కాబట్టి ఒక 5 యొక్క పవర్ని మాత్రమే తీసుకుంటాను. అంటే ఒక 5కి పవర్ 50 మాత్రమే తీసుకుంటాను. అంటే 55లు ఉంటాయి. సో ఇంకొక 55లు నేను ఏం చేస్తానంటే మళ్ళీ తీసుకుంటాను. ప్లస్ వీటిని మళ్ళీ కౌంట్ చేస్తాను. సో అదేవిధంగా 75లో కూడా ఏమవుతుంది 75లో కూడా ఎన్ని 5లు ఉంటాయి 2 5లు ఉంటాయి. సో 5 ఇంటూ 5 ఇంటూ 5 5 25 ఇంటూ 3 75 కదా. 2 5లు అంటే అర్థం ఏంటి, సో ఒక 5 ఉంటే 75 5లు ఉన్నట్టు. 2 5లు ఉంటే 75 ప్లస్ 75 ఎంత 155లు ఉన్నట్టు. నేనేం చేస్తానంటే 75 మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఒక 5కి సంబంధించినవి తీసుకుంటున్నాను. అంటే ఇంకొక 75 అనేది మళ్ళీ కౌంట్ చేస్తాను. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి 100లో కూడా ఎన్ని 5లు ఉంటాయి 2 5లు ఉంటాయి.
సో 100లో కూడా ఎన్ని ఐదులు ఉంటాయి? 5 ఐదులు 25 ఇంటూ 4 అంటే 100. 100లో కూడా 2 ఐదులు ఉంటాయి. ఒక 5 పవర్ ఇక్కడ 100 ఉంది అంటే ఒక 5కి పవర్ అంటే 100 ఐదులు ఉన్నట్టు. 2 ఐదులు ఉన్నాయి కాబట్టి 200 ఐదులు ఉన్నట్టు. సో ఈ 100లో ఎన్ని ఐదులు ఉన్నాయంటే 200 ఐదులు అనేవి ఉన్నట్లు. నేనేం చేస్తానంటే ఒక 100 ఐదులు మాత్రమే తీసుకుంటున్నాను. అంటే ఒక వాల్యూకి సంబంధించి తీసుకుంటున్నాను. రెండో దానికి సంబంధించి నేను తర్వాత మళ్ళీ కౌంట్ చేస్తాను. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ 100 ఐదులు అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ 100 ఐదులు అనేవి వస్తాయి. వీటన్నిటిని నేను మళ్ళీ కౌంట్ చేస్తాను. అంటే ఇక్కడ ఒకసారి మీరు గమనించండి. గమనించినట్లయితే ఈ 5కి 10కి డిఫరెన్స్ ఎంత? 5. 10కి 15కి 5. 15కి 20కి 5. అంటే వీటన్నిటి యొక్క కామన్ డిఫరెన్స్ అనేది ఎంత ఉంటుంది? 5 అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు 5, 10, 15, 20 ఈ విధంగా వచ్చిన విలువలన్నీ కూడా ఏ శ్రేణిలో ఉన్నట్టు? అంక శ్రేణిలో ఉన్నట్టు. సో అంటే ఇప్పుడు వీటి మొత్తాన్ని కలపాలి అంటే సో ఈ విధంగా అన్నిటినీ కూడా మనం లెక్కేయాలి అంటే చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అంక శ్రేణిలో ఉన్నాయని తెలిసింది కాబట్టి వాటి విలువల మొత్తాన్ని సింపుల్గా తెలుసుకోవచ్చు కదా. అంటే అంక శ్రేణిలో ఉంటే వాటి మొత్తాన్ని తెలుసుకోవాలి అంటే ఫార్ములా ఏంటి? n/2 a ప్లస్ ఎల్. n/2 a ప్లస్ ఎల్ అంటే n అంటే ఏంటి? ఇక్కడ మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అంటే టర్మ్స్ అన్నమాట. మొత్తం ఎన్ని సంఖ్యలు అనేవి ఉన్నాయి. సో ఏ అంటే ఏంటి? మొదటి సంఖ్య ప్లస్ ఎల్ అంటే ఏంటి? చివరి సంఖ్య చేస్తే మనకి వీటి యొక్క మొత్తం విలువ అనేది మనకు తెలుస్తుంది. వీటి యొక్క మొత్తం విలువ అనేది తెలుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి n విలువ కావాలి అంటే మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయో తెలియాలి. ఈ విధంగా లెక్కించాలి అంటే 5, 10 సో 1, 2, 3, 4 ఈ విధంగా మనం వీటన్నిటిని లెక్కించాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి తెలియడం కోసం మళ్ళీ చిన్న ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ తెలుసుకోవడం కోసం చిన్న ఫార్ములా ఏంటి అంటే సో మనకి చివరి సంఖ్య మైనస్ అంటే ఎల్ మైనస్ మొదటి సంఖ్య ఏ బై డిఫరెన్స్ అనమాట. సో వీటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 5 ఉంది. డిఫరెన్స్ +1 చేస్తే మనకి మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయో తెలుస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి తెలుస్తుంది. సో ముందుగా మనం n విలువ తెలుసుకోవాలి కాబట్టి l - a/5 + 1 అనేది చూద్దాం. 5 అనేది ఏంటి? ఇక్కడ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్. సో ఇప్పుడు చూసినట్లయితే సో కామన్ డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు చూసినట్లయితే l అంటే ఏంటి? ఇక్కడ చివరి సంఖ్య 100 మైనస్ సో మొదటి సంఖ్య ఎంత? 5/5 డిఫరెన్స్ 5 కాబట్టి 5 సో +1 అనమాట. ప్లస్ ఎంత? 1 అంటే 100 - 5 అంటే ఎంత అవుతుంది? 95 అవుతుంది. అంటే ఎంత? 95/5 అంటే 5 అనేది 19 సార్లు క్యాన్సిల్ అవుతుంది. +1 అంటే +1 అంటే 20. సో మొత్తం ఎన్ని సంఖ్యలు అంటే 20 సంఖ్యలు. మొత్తం ఎన్ని సంఖ్యలు అంటే 20 సంఖ్యలు అనేవి నాకు ఇక్కడ అర్థమైంది. మొత్తం ఎన్ని సంఖ్యలు అని అర్థమైందంటే 20 సంఖ్యలు అని నాకు అర్థమైంది. సో ఇప్పుడు 20 సంఖ్యలు అని నాకు తెలిసింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 20 సంఖ్యలు అని నాకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఆ 20 సంఖ్యల n విలువ తెలిసింది కాబట్టి ఇప్పుడు వాటిని సింపుల్గా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే సో 20 n విలువ ఎంత? 20/2 ఏ ఎంత అవుతుంది? 5 ప్లస్ l ఎంత అంటే 100. 2 అనేది 10 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 5 + 100 అంటే 105. 105 ఇంటూ 10 అంటే సో 1050. ఎంత వచ్చింది అంటే 1050 వచ్చింది. అంటే వీటి మొత్తాన్ని కలిపితే నాకు ఎంత వచ్చింది అంటే 1050 అనేది రావడం జరిగింది. అంటే ఎన్ని ఐదులు అంటే 1050 ఐదులు. కానీ ఇక్కడ నేను ఇందాక ఏం చేశాను? ఇక్కడ 25, 50, 75, 100 ఈ నాలుగిటిని నేను 2 సార్లు వచ్చాయని చెప్పి వీటిని నేను వాటికి కలపలేదు. అంటే ఇప్పుడు వీటి మొత్తాన్ని కలపాలి కదా. అంటే 100 సో ప్లస్ వీటి మొత్తాన్ని 75 + 25 150. అంటే ఈ విలువ ఎంత అంటే 250. 250 + 1050 అంటే మొత్తం ఏమవుతుంది? 1300 అవుతుంది. అంటే ఎన్ని ఐదులు ఉన్నాయంటే 1300 ఐదులు ఉన్నాయని మనం చెప్పాలి. అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయంటే 1300 సున్నాలు అనేవి వస్తాయి. 1300 సున్నాలు అనేవి వస్తాయి. సో ఈ విధంగా మీరు కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకున్నట్లయితేనే ఇటువంటి లెక్కలను చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఎంతసేపు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. సో 2² × 5⁴ × 4 × 4⁴ 6 × 10⁴ 8 × 6⁴ 10 × 15⁴ 12 × 8⁴ 14 × 20⁴ 16 × 10⁴ 18 × 25⁴ 20.
ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో లేవు. సో అంటే ఒక ఆర్డర్లో ఇవన్నీ కూడా వరుస సహజ సంఖ్యలు అయితే మనం సో 5లు అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి వాటిని తీసుకొని చేయవచ్చు. సో పవర్స్ అనేవి కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు అయితే ఆ విధంగా కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి సో పవర్స్ అనేవి ఈక్వల్గా కనబడడం లేదు, అదేవిధంగా ఇవన్నీ కూడా వరుసగా కూడా ఉన్నట్లు లేవు. సో కాబట్టి ఖచ్చితంగా మనం సో బెటర్ ఏంటి అంటే 2లు అనేవి ఎన్ని ఉన్నాయి, 5లు అనేవి ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవడమే మంచిదన్నమాట. సో మనకి మార్క్ అనేది పోయే అవకాశం ఉండదు. చాలా సింపుల్గా 2లు అనేవి ఎన్ని ఉన్నాయి, 5లు అనేవి ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటే మంచిది. సో ముందుగా 2లు అనేవి ఎన్ని ఉన్నాయో చూద్దాం. 2 స్క్వేర్ అన్నాడు అంటే ఇక్కడ ఒకసారి 2లు అనేవి ఎన్ని వస్తాయో చూద్దాం. 2 స్క్వేర్ ఇంటూ సో 4 పవర్ ఆఫ్ 6. 4 పవర్ ఆఫ్ 6 అంటే మనం 2 స్క్వేర్ పవర్ 6గా రాయొచ్చు కదా. 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 10లో మనకి ఎన్ని 2లు ఉంటాయి, ఒక 2 అనేది ఉంటుంది అంటే 2 పవర్ ఆఫ్ 8 ఇంటూ 6లో కూడా ఒక 2 ఉంటుంది 2 పవర్ ఆఫ్ 10 ఇంటూ సో 8లో మనకి 3 2లు అనేవి ఉంటాయి అంటే 2 క్యూబ్ అంటే 8 కదా. పవర్లో ఎంత ఉంది, 14 ఉంది ఇంటూ సో 20లో మనకి 2 2లు అనేవి ఉంటాయి అంటే 4 5లు 20 అంటే 4లో 2 2లు ఉంటాయి కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 16గా పవర్ 16గా రాయొచ్చు ఇంటూ 10లో మనకి మళ్ళీ ఒక 2 అనేది ఉంటుంది 2 పవర్ ఆఫ్ 18. సో మనకి ముందు 2లు అనేవి తీసుకున్నాను. సో వీటిని ఇంకా క్యాలిక్యులేట్ చేస్తే సో వీటిని ఏ విధంగా ఇప్పుడు 2 స్క్వేర్ పవర్ 6 అంటే దీన్ని ఏ విధంగా రాస్తాం మనం, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ హోల్ పవర్ ఆఫ్ n అని మనం ఏ విధంగా రాయొచ్చు, ఏ పవర్ ఆఫ్ m ఇంటూ n రాయొచ్చు. సో ఆ విషయాన్ని మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు 6 2లు ఎంత, 12 అవుతుంది. ఇక్కడ 2 స్క్వేర్ అంటే 2లు అనేవి ఎన్ని ఉన్నట్టు, ఇక్కడ 2 ఉన్నట్టు ప్లస్ సో ఇక్కడ ఎన్ని ఉన్నట్టు 12 2లు అనేవి ఉన్నట్టు 12 ప్లస్ సో 2లు అనేవి ఇక్కడ 8 ప్లస్ 2 పవర్ ఆఫ్ 10 అంటే 10 2లు ఉంటాయి ప్లస్ 2 క్యూబ్ పవర్ ఆఫ్ 14 అంటే సో 14 3 ఎంత అంటే 3 10 30 4 3 12 అంటే 42. 2లు అనేవి ఇక్కడ ఎన్ని ఉన్నట్టు 42 ఉన్నట్టు ప్లస్ సో ఇక్కడ 32 2లు అనేవి ఉన్నట్టు అంటే 16 2లు ఎంత 32, 16 2లు ఎంత 32 ప్లస్ 2లు అనేవి 18 ఉన్నాయి. వీటి మొత్తాన్ని కలిపితే మనకి ఏమవుతుంది, వీటి మొత్తాన్ని కలిపితే మనకి సో 12 ప్లస్ 8 అంటే ఎంత అవుతుంది, 20 అవుతుంది. సో 10 30 అవుతుంది ప్లస్ 40 సో 40 ప్లస్ 20 40 ప్లస్ 20 ప్లస్ 30. సో మనకి వీటిని మాత్రం నేను కౌంట్ చేస్తే ఎంత వస్తుంది, 40 50 60 70 80 90 100 సో 110 120 సో 120 అనేది రావడం జరిగింది. ఇంకా ఇక్కడ కౌంట్ చేయండి ఏంటి, ఇక్కడ 2 అనేది నేను కౌంట్ చేయలేదు. సో దీంట్లో కూడా ఒక 2 నేను కౌంట్ చేయలేదు. సో మొత్తం కలిపితే ఎంత వస్తుంది అంటే మొత్తం కలిపితే 124 అనేది రావడం జరుగుతుంది అంతే కదా. సో 30 ప్లస్ 20 50 90 100 120 సో 124 అంటే వీటి మొత్తాన్ని కలిపితే 124 2లు అనేవి ఉన్నాయి. అంటే ఎన్ని సున్నాలు ఉన్నట్టు, 124 సున్నాలు. ఎన్ని 2లు ఉన్నాయి, 124 2లు అనేవి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం 5లు కూడా చూడాలి కదా. 5లు కానీ ఒకవేళ ఎక్కువగా ఉంటే మనకి సో 2లు తక్కువగా ఉంటే 2లు ఎన్ని అయితే ఉన్నాయో అన్ని సున్నాలు ఉన్నట్టు. కానీ మనకి ఇక్కడ 5లు ఎన్ని ఉన్నాయో కూడా చూడాలి కదా. చూసినట్లయితే సో 5 పవర్ 4 సో 5 పవర్ 4 ఇంటూ సో 10లో ఒక 5 అనేది ఉంటుంది 5 పవర్ 8 15లో కూడా ఒక 5 ఉంటుంది 5 పవర్ 12 ఇంకా 20లో కూడా ఒక 5 అనేది ఉంటుంది. సో 5 పవర్ 16 మళ్ళీ 10లో ఒక 5 ఉంటుంది 10 పవర్ 18 ఇంటూ మళ్ళీ 25లో 2 5లు ఉంటాయి. సో 2 5 ఒక 5 ఉంటే మనకి సో ఒక 5 ఉంటే పవర్లో 20 ఉన్నాయి కాబట్టి 25 అనొచ్చు. ఇక్కడ 25లో మనకి 2 5లు ఉన్నాయి కాబట్టి సో 2 5లు ఉన్నాయంటే మొత్తం ఎన్ని 5లు ఉన్నట్టు, పవర్లో 20 ఉంది కాబట్టి 2 5లు ఉంటే 45లు ఉన్నట్టు. సో 45లు ఉన్నట్టు 5 పవర్ 40. సో వీటి మొత్తాన్ని కలిపితే మనకి ఏమవుతుంది అంటే సో 40 50 60 సో 70 80 90 సో 98 మొత్తం ఎంత వచ్చింది అంటే 98 అనేది వచ్చింది. అంటే 5లు 98 ఉన్నాయి, 2 అనేవి 124 ఉన్నాయి. ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంది, 5లే తక్కువగా ఉన్నాయి. అంటే మనకి సున్నాలు ఎన్ని ఉన్నట్టు అంటే 98 సున్నాలు అనేవి ఉన్నాయని అర్థం అనమాట. సో మీరు ఈ విధంగా కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకున్నట్లయితే సింపుల్గా ఎస్ఐ ఏపీ ఎస్ఐ కానీ తెలంగాణ ఎస్ఐలో కానీ సింపుల్గా 1 మార్క్ అయితే ఖచ్చితంగా మీరు పొందడం జరుగుతుంది. మీరు సో 2012 నుంచి కూడా మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అన్నింటినీ కూడా ఒకసారి గమనించినట్లయితే ప్రతి ఎస్ఐ మెయిన్స్లో కానీ ఫిల్మ్స్లో కానీ ఖచ్చితంగా మీకు సున్నాల సంఖ్య అనే కాన్సెప్ట్ నుండి 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది. చాలా సింపుల్గా 5లు ఎన్ని ఉన్నాయి 2లు ఎన్ని ఉన్నాయి అనే విషయం మీకు తెలిసినట్లయితే సింపుల్గా 1 మార్క్ అయితే పొందవచ్చు అనమాట.